హైదరాబాద్లో శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్ర ఘనంగా నిర్వహిస్తుంటారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ఈసారి ఎలా జరగబోతుంది శోభాయాత్ర? చాలా వైభవంగా శోభాయాత్ర ప్రారంభం చేయడానికి ఆల్రెడీ మొత్తం వ్యవస్థలు అయిపోయింది. నిన్న నైటే మొత్తం మేము ప్రోగ్రామింగ్ చేసుకున్నాము. విగ్రహాలు కానీ సౌండ్ సిస్టమ్ కానీ మొత్తం మేము రెడీ చేసుకున్నాము. జస్ట్ ఒక పోలీసు వాళ్ళు సిగ్నల్ ఇస్తేనే మేము ఇస్తాం. ఎందుకంటే మధ్యలో ఇంకా 2 శోభాయాత్రలు ఉన్నాయి, అది మధ్యలో ఉంది, చిన్న చిన్న శోభాయాత్రలు ఉంటుంది. వాళ్ళు వెళ్తే ఆల్రెడీ మేము వెళ్ళడానికి రెడీ ఉన్నాం. దాదాపు వేల సంఖ్య రామ భక్తులు ఆల్రెడీ మా శోభాయాత్రలో పాల్గొనికి వచ్చేసినారు. అంటే రాజాసింగ్ శోభాయాత్ర అంటే యూత్ ముఖ్యంగా హైదరాబాదే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ శోభాయాత్రలో పాల్గొనేందుకు వస్తారు. ఈసారి ఏంటి అట్రాక్షన్గా ఉండేది ఈ శోభాయాత్ర? ఇప్పుడు ప్రతిసారి శ్రీరామనవమి శోభాయాత్రలో ప్రతి ఒక్క యువకుల యొక్క సంకల్పం మేము తీసుకుంటాం. దేశ రక్షణ, ధర్మరక్షణ, సమాజ సేవ, ఈ 3 సంకల్పం ప్రతి ఒక్క హిందువులు తీసుకోవాలి, రామభక్తులు తీసుకోవాలని దానిపైన ఎక్కువ మా ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీ మహారాజ్ పైన ఎంత దౌర్జన్యం జరిగింది అది చూపెట్టిని కూడా ఒక విగ్రహం కూడా మేము తయారు చేసినాము. ఆ విగ్రహమే ఈ శోభయాత్రలో ఎక్కువ అట్రాక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఔరంగజేబు దాదాపు 39 డేస్ ఛత్రపతి సంభాజీ మహారాజ్కి టార్చర్ చేసి నరికి చంపిండు. ఎందుకు చంపిండు? నువ్వు హిందూ ఉన్నావు, ఇస్లాం కబూల్ చేసుకో, లేకపోతే చంపేస్తా. కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు ఇస్లాం కబూల్ చేయలే, యాక్సెప్ట్ చేయలే, చనిపోయిండు. అట్లాంటి ఒక మహాను వ్యక్తి గురించి ప్రచారం చేయాలని ఒక విగ్రహం తయారు చేసి ఈ శోభయాత్రలో మేము పెడుతున్నాం. అంటే రాజాసింగ్ శోభాయాత్ర అంటేనే ఛత్రి దగ్గర ఇచ్చే స్పీచ్ చాలా ఇంపార్టెంట్. ఈసారి రాజాసింగ్ స్పీచ్లో ఎలాంటి పదాలు ఉండబోతున్నాయి, ఎవరిని టార్గెట్గా చేయబోతున్నాయి? ఇప్పుడు దేశ ద్రోహులకి, ధర్మ ద్రోహులకి, సమాజ ద్రోహులకి అందరికీ నా టార్గెట్ ఉంటుంది. మన పురాణాపులు కూడా ఒక స్పీచ్ ఉంటుంది. దాదాపు ఒక 5 ప్లేసెస్లో వేరే నా స్పీచ్ ఉంటుంది. అదేవిధంగా వగ్బోడ పైన కూడా నా యొక్క ప్రసంగం బేగంపేట ఛత్రి పైన ఉంటుంది. మళ్ళీ వేరే ప్లేసెస్లో వేరే స్పీచ్ అయితే ఉంటుంది. అంటే పోలీసులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దు, ఎవరిని కూడా కించపరిచే విధంగా చేయొద్దు, కేసులు నమోదు చేస్తాం అలాంటి వ్యాఖ్యలు చేస్తే అని చెప్పేసి కూడా హెచ్చరికలు కూడా జారీ చేయడం. ఇంకా నా శోభయాత్ర స్టార్ట్ కూడా కాలేదు. ఆల్రెడీ ప్రతి పోలీస్ స్టేషన్లో రాజాసింగ్ పైన ఏమేమి కేసులు పెట్టాలి ఆల్రెడీ మొత్తం ఫైల్ వాల్ రెడీ చేసి పెట్టుకున్నారు. కేసులు ఏంది, ఇప్పుడు ధర్మం గురించి మేము ముందుకు వెళ్ళినాం, దేనికైనా సిద్ధం. ఆ ఒక్క సంకల్పం తీసుకొని మేము ముందుకు వెళ్తున్నాం. ఏమవుతుంది చూసుకుందాం. దాదాపు 70-80 కేసులు మా పైన బుక్ చేస్తే కూడా మేము భయపడలే. ఇప్పుడు కూడా 70-80 కేసులు గురించి మేము కోర్టు చుట్టూ తిరుగుతున్నాం. ఇంకా కేసులు పెడతారు. కేసుకి భయపడితే ధర్మరక్షణ చేయలేము, భారతదేశానికి హిందూ రాష్ట్రం చేయలేము. కేసుకి భయపడే వ్యక్తులు కాదు, మా ఒక్క సంకల్పం భారతదేశానికి హిందూ రాష్ట్రం చేయాలి. అంటే ప్రతిసారి రాజాసింగే స్వయంగా పాటలు పాడి యువతని ఉత్తేజపరుస్తారు. ఈసారి ఎలాంటి కొత్త పాటతో ముందుకు రాబోతుంది? నేను పోయే సంవత్సరం కూడా మన తెలంగాణ చాలా మంది మన తెలుగు బిడ్డలు అన్న ఒక తెలుగులో కూడా పాట పాడాలంటే అప్పుడు ఒక తెలుగు పాట ట్రై చేసిన. ఈ సంవత్సరం కూడా ఒక తెలుగు పాట మంచిగానే ట్రై చేసిన. హిందువుల్లో ఒక ఊపు రావాలి, హిందువుల దేశం గురించి, ధర్మం గురించి ఒక మంచి భావన రావాలి. అట్లాంటి కొన్ని పాటలు కూడా మేము ఇవాళ రిలీజ్ చేస్తాం. హైదరాబాద్లో రాజాసింగ్కి పోటీగా కొన్ని శోభయాత్రలు చేస్తున్నారని చెప్పేసి కూడా మధ్యకాలంలో మీరు కూడా మాట్లాడినట్టు తెలుసు. దీని మీద అదే నేను ఎవరైనా శోభయాత్రలు తీస్తే వాళ్ళకి ఒక్కడొక్క నా రిక్వెస్టు, శ్రీరామనవమి శోభయాత్ర తెలంగాణని చూసి ఇవాళ యావత్ భారతదేశంలో ప్రతి ఒక్క స్టేట్లో శోభయాత్రలు తీస్తున్నారు. హనుమాన్ జయంతి రోజు ప్రతి ఒక్క ఏరియా నుంచి, కాన్స్టిట్యూన్సీ నుంచి శోభయాత్ర వెళ్తుంది. కానీ శ్రీరామనవమి రోజు ఒక్కటే శోభయాత్ర ఉంటుంది, పెడితే చాలా బాగుంటుంది. అందరూ కూడా దీంట్లో మర్చ్ అయిపోండి. మేము కూడా ఆహ్వానం చేస్తున్నాము. మనమందరం ఇప్పుడు సంఘటనమే శక్తి స్లోగన్ ఇస్తాం. మనంలో ఐక్యం లేకపోతే ఎట్లా ఉంటుంది? అందుకోసం మనం అందరం కలిసిమెలిసి ఒకటే శోభాయాత్ర తీస్తే చాలా బాగుంటుందని వాళ్ళు కూడా నా ఒక సజెషన్. అంటే సమయంకి తీయట్లేదు యాత్ర, సాయంత్రం కొంచెం లేట్గా స్టార్ట్ అవుతే లేట్ అవుతుంది రాత్రి సమయంలో. ఈసారి కూడా సమయానికి ముగిసే అవకాశం ఉందండి. నేను ఇప్పుడు చూడండి, మా కార్యకర్త రెడీ, దాదాపు వేల సంఖ్యలో రామ భక్తులు వచ్చేసినారు. గుడి మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది. మేము రెడీ ఉన్నాం. పోలీసు వాళ్ళు సిగ్నల్ ఇస్తేనే మేము బయటికి వెళ్తాం. ఇప్పటివరకు పోలీసు వాళ్ళు సిగ్నల్ రాలేదు. ప్రతి సంవత్సరం కావాలని 2-3 గంటలు పోలీసు వాళ్ళే మాకు లేట్ చేస్తారు. ఎందుకంటే మేము 10 తర్వాతనే లాస్ట్ ప్లేస్లో చేరాలి, వాళ్ళు కేసు పెట్టడానికి ఇంకా అవకాశం దొరుకుతుంది. అందుకోసం దీనిపైన పోలీసు వాళ్ళు కూడా కుట్ర చేస్తారు.
అయితే శోభాయాత్ర ముందు స్టార్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం, కానీ పోలీసుల నుంచే ఇంకా సిగ్నల్ రాలేదు. దానికోసమే వేచి చూస్తున్నాం. మేము త్వరగా తీయడానికే సిద్ధంగా ఉన్నాం. 5 చోట్ల తాను స్పీచ్ ఇవ్వబోతున్నాను, వక్ఫ్ బోర్డ్ బిల్పై కూడా స్పీచ్ ఇస్తాను ఛత్రి దగ్గర అని చెప్పేసి కూడా రాజా సింగ్ చెప్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.